హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అనే టాపిక్ని ఇన్ డీటెయిల్ కవర్ చేసుకుందాం. ఎవ్రీ 20 ఇయర్స్కి బ్రిటిష్ గవర్నమెంట్ చార్టర్ యాక్ట్స్ని పాస్ చేస్తుంది. సో 1833 చార్టర్ యాక్ట్ వచ్చి 20 ఇయర్స్ అయింది కాబట్టి 1853లో ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ప్రీవియస్ చార్టర్ యాక్ట్స్ని డిస్కస్ చేసుకున్నట్లే ఈ యాక్ట్ని కూడా మనం 6 పాయింట్స్లో కవర్ చేసుకుందాం. అవే మోనోపోలీ ఆఫ్ ట్రేడ్, కంట్రోల్ ఆఫ్ కంపెనీ, అడ్మినిస్ట్రేషన్, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్, రెవెన్యూ అండ్ సెంట్రల్ లెజిస్లేచర్. కానీ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీని పూర్తిగా ఎండ్ చేసింది అని చూసాం. అందుకే మనం ఇక్కడ ట్రేడ్ మోనోపోలీ ప్లేస్లో అదర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కంట్రోల్ ఆఫ్ కంపెనీ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్యూర్లీ ఒక పొలిటికల్ బాడీగా మారింది అని చూసాం. దీన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కలిసి కంట్రోల్ చేస్తుండేవాళ్ళు. చార్టర్ యాక్ట్ 1833లో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సంఖ్య 24 మెంబర్స్గా ఉండేది. కానీ చార్టర్ యాక్ట్ 1853లో వీళ్ళ నెంబర్ని 18కి తగ్గించారు. ఈ 18 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో 6 మెంబర్స్ని బ్రిటిష్ క్రౌన్ నామినేట్ చేస్తుంది అని చెప్పారు. ప్రీవియస్ చార్టర్ యాక్ట్ అయిన 1833 అండ్ ప్రెజెంట్ చార్టర్ యాక్ట్ 1853 మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ 20 ఇయర్స్లో ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెరిటరీస్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సింధ్ అండ్ పంజాబ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పార్ట్స్ అయ్యాయి. ఇంకా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని అప్లై చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా స్టేట్స్ని తన కంపెనీలోకి అనెక్స్ చేసుకుంది. బ్రిటిష్ గవర్నమెంట్ ఇంత ఎక్కువ మొత్తంలో ఉన్న స్టేట్స్ని అడ్మినిస్టర్ చేయడానికి కొత్త కొత్త ప్రావిన్సెస్ని, ప్రెసిడెన్సీస్ని క్రియేట్ చేయాలి అనుకుంది. అందుకే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కొత్త ప్రావిన్సెస్ అండ్ ప్రెసిడెన్సీస్ని క్రియేట్ చేసే పవర్స్ని ఇచ్చారు. ఇవే కంట్రోల్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన చేంజెస్. ఇప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ద్వారా అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది చూద్దాం. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారని తెలిసిందే. అలానే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక 4 మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఇచ్చారు. దానిలో 4th మెంబర్గా ఒక లా మెంబర్ ఉండేవాడు. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెరిటరీస్ ఇండియాలో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అందుకే ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 బెంగాల్ ప్రెసిడెన్సీ కోసం విడిగా ఒక కొత్త గవర్నర్ని అపాయింట్ చేసింది. ఇక్కడ అన్ని ప్రెసిడెన్సీస్కి చెందిన గవర్నర్స్ యాజ్ యూజువల్గానే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ముందు నుంచే ఉంది, కాకపోతే ఒక కొత్త గవర్నర్ యాడ్ అయ్యారు అంతే. దీంతో పాటే లా మెంబర్ని కూడా ఒక ఫుల్ మెంబర్గా చేశారు అండ్ ఆ 4th మెంబర్కి ఓటింగ్ రైట్ని కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారం లా మెంబర్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పార్ట్గా కన్సిడర్ చేసినా కానీ ఆయనకి ఎలాంటి ఓటింగ్ రైట్ ఉండేది కాదు. ఇంకా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇంకొక పెద్ద చేంజ్ ఏంటంటే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 సివిల్ సర్వెంట్స్ యొక్క భర్తీ కోసం ఓపెన్ కాంపిటీషన్ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ దీంట్లో ఇండియన్స్ కూడా పోటీ పడడానికి అలో చేశారు. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ యాక్ట్ రాకముందు సివిల్ సర్వెంట్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఉండేది కాదు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సే సివిల్ సర్వెంట్స్ని నామినేట్ చేసేవాళ్ళు. ఈ కాంపిటీషన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కోవినేటెడ్గా ఉండే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇండియన్స్ కోసం కూడా ఓపెన్ అయింది. కోర్స్ అన్కోవినేటెడ్ సివిల్ సర్వీసెస్ ముందు నుంచే ఇండియన్స్కి ఓపెన్గా ఉండేవి. వాళ్ళు కూడా రిక్రూట్ అయ్యి వర్క్ చేస్తుండేవాళ్ళు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, కోవినేటెడ్ సివిల్ సర్వీసెస్ బేసికల్లీ హయ్యర్ పోస్ట్స్ కోసం అండ్ అన్కోవినేటెడ్ సివిల్ సర్వీసెస్ లోయర్ పొజిషన్స్ కోసం. ఇవే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 వల్ల అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన చేంజెస్. ఇప్పుడు సెంట్రల్ లెజిస్లేచర్ గురించి చూద్దాం. ఫస్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారం సెంట్రల్ లెజిస్లేచర్ పరిస్థితి అసలు ఎలా ఉందో చూద్దాం. చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం గవర్నర్ జనరల్, అతనికి 4 మెంబర్స్ ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్, ఈ 6 కలిసి చట్టాలని పాస్ చేస్తారు అని చూసాం. అండ్ వాటి ఇంప్లిమెంటేషన్ కూడా వీళ్ళే చేసేవాళ్ళు. అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ రెండు వీళ్ళ చేతుల్లోనే ఉండేవి. కానీ చూస్తే వీళ్ళందరూ బేసిక్గా ఎగ్జిక్యూటివ్స్. అందుకే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో లెజిస్లేషన్ వర్క్ కోసం సపరేట్గా 6 లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ని యాడ్ చేశారు. కాల్కతా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఫస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిలర్ అవుతారు. అదే కాల్కతా సుప్రీంకోర్టుకి చెందిన మరొక జడ్జ్ సెకండ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్. బెంగాల్, మద్రాస్, బాంబే అండ్ ఆగ్రాలోని లోకల్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ మిగిలిన 4 మెంబర్స్ని నామినేట్ చేస్తారు.
సెంట్రల్ లెజిస్లేచర్లో లోకల్ రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ టైం ఈ యాక్ట్తోనే స్టార్ట్ అయింది. ఇక్కడ 6 లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అండ్ 6 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. అంటే చార్టర్ యాక్ట్ 1853 ప్రకారం మొత్తం ఈ 12 మెంబర్స్ కలిసి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తారు. అంటే ఈ 12 మెంబర్సే అప్పుడు ఒక మినీ పార్లమెంట్లా పనిచేసేవాళ్ళు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ సపరేట్ అయ్యాయి. ఇక ప్రావిన్షియల్ లెజిస్లేచర్ విషయానికి వస్తే మనం చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో ప్రావిన్సెస్ యొక్క చట్టాలని కూడా సెంటరే ప్రిపేర్ చేస్తుంది అని చూసాం. అంటే 1833లో లా మేకింగ్ని సెంట్రలైజ్ చేశారు. చార్టర్ యాక్ట్ 1853 కూడా ఈ విషయంలో ఎలాంటి చేంజెస్ని తీసుకొని రాలేదు. అప్పటికి కూడా లా మేకింగ్ అనేది సెంట్రల్ లెజిస్లేచర్ ద్వారానే జరిగేది. సింపుల్గా చెప్పాలంటే అసలు ప్రావిన్షియల్ లెజిస్లేచర్ అనేది లేదనే చెప్పచ్చు. ఇప్పుడు రెవెన్యూ గురించి చూద్దాం. రెవెన్యూకి సంబంధించి కూడా ఈ 1853 యాక్ట్లో ఎలాంటి చేంజెస్ జరగలేదు. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో చూసినట్లే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో బ్రిటిష్ పొసెషన్స్ అండ్ సాల్ట్ ట్యాక్స్ నుంచి వచ్చే అమౌంట్ ఈ రెండే రెవెన్యూ సోర్సెస్. ఇప్పుడు అదర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. చార్టర్ యాక్ట్ 1853కి ముందున్న అన్ని చార్టర్ యాక్ట్స్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక టైం లిమిట్ని ఇచ్చేది. లైక్ 1833 యాక్ట్. ఈ చార్టర్ యాక్ట్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 ఇయర్స్ వరకు ఇచ్చింది. ఇప్పుడు ఈ 1853 యాక్ట్లో ఎలాంటి ఎండ్ డేట్ని మెన్షన్ చేయలేదు. అండ్ ఈ యాక్ట్లో తీసుకొచ్చిన చేంజెస్ చూసి చాలామంది బ్రిటిష్ గవర్నమెంట్ ఏ టైంలో అయినా ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ని ఎండ్ చేయొచ్చు అనే రూమర్స్ కూడా వచ్చాయి. మేబీ బ్రిటిష్ గవర్నమెంట్ ఆ టైంలో ఇండియాని కంప్లీట్గా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం స్టార్ట్ చేసిందేమో. సో ఇదే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని వీడియోస్ బుక్స్తవా తెలుగు ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.